నమస్కారం పిల్లలు. నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. అవును. దాని పేరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే సాధారణ వర్తమాన కాలం అన్నమాట. అన్నమాట. మరి దీన్ని ఎప్పుడు వాడతాం? ఆ, మనం రోజూ చేసే పనులుంటాయి కదా, ఆ, వాటి గురించి చెప్పడానికి. అంటే మన అలవాట్లు లాంటివా? అవును, అలవాట్లు, ఇంకా ఎప్పుడూ నిజమైన విషయాలు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాంటివి. వీటన్నిటికీ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. అయితే ఇందులో ఒక చిన్న నియమం ఉంది కదా, అది కొంచెం ముఖ్యం. చాలా ముఖ్యం. అదేంటంటే మనం వాక్యంలో కొన్ని పదాలు వాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవేంటి? చూడండి, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, అంటే జంతువులు గాని వస్తువులు గాని. ఇంకా ఇంకా ఎవరైనా ఒక వ్యక్తి పేరు ఒక్కరే ఉండాలి సుమా. ఉదాహరణకు రవి అని. అంటే ఏకవచనం, సింగ్యులర్. కరెక్ట్. ఇవి వచ్చినప్పుడు మనం వాడే క్రియ అంటే వర్బ్. పనిని తెలిపే పదం. అవును, ఆ వర్బ్ చివర ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఇది మర్చిపోకూడదు. సరే, అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. తప్పకుండా. ముందుగా హీతో చూద్దాం. ఒక వాక్యం చెప్తాను. హీ ఈట్స్ అన్ యాపిల్. హీ ఈట్స్ అన్ యాపిల్. దీని అర్థం అతను యాపిల్ తింటాడు. ఇక్కడ గమనించారా? ఈట్ అనేది అసలు వర్బ్. అవును, కానీ హీ వాడాం కాబట్టి ఈట్కి ఎస్ చేరింది, అందుకే అది ఈట్స్ అయింది. హీ ఈట్స్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు షీతో కూడా చూద్దామా? చూద్దాం. వాక్యం: షీ రీడ్స్ అ బుక్. షీ రీడ్స్ అ బుక్ అంటే ఆమె పుస్తకం చదువుతోంది. ఇక్కడ కూడా అంతే, రీడ్ అనేది వర్బ్. షీ వాడాం కాబట్టి రీడ్కి ఎస్ చేర్చాం, రీడ్స్ అయింది. సరిగ్గా చెప్పారు, షీ రీడ్స్. మరి ఇట్ గురించి చెప్పారు కదా, జంతువులు వస్తువులు అని. దానికి ఉదాహరణ? సరే, ఒక కుక్క గురించి అనుకుందాం. వాక్యం: ద డాగ్ బార్క్స్ లౌడ్లీ. ద డాగ్ బార్క్స్ లౌడ్లీ అంటే కుక్క గట్టిగా మొరుగుతుంది. ఇక్కడ ద డాగ్ అంటే ఎన్ని కుక్కలు? ఒకటే కుక్క. అంటే అది ఇట్ లాంటిదే కదా, ఏకవచనం. అవును. అందుకే బార్క్ అనే వర్బ్కి ఎస్ కలిపాం, బార్క్స్ అయింది. ద డాగ్ బార్క్స్. అంటే ఒకటే కుక్క కాబట్టి బార్క్స్ అన్నాం. అదే చాలా కుక్కలైతే డాగ్స్ అంటే అప్పుడు ఎస్ రాదు, డాగ్స్ బార్క్ లౌడ్లీ అంటాం. కాని అది వేరే పాఠం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. సరే. అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ లేదా ఏదైనా ఒక పేరు అంటే సింగ్యులర్ నౌన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్బ్కి చివర ఎస్ లేదా ఈఎస్ పెట్టాలి. అంతే. ఈ ఒక్క నియమం బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. దీన్ని బాగా సాధన చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. మీరే కొన్ని వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. అవును, అప్పుడే బాగా వస్తుంది. సరే, మళ్ళీ ఇంకో పాఠంతో కలుద్దాం. తప్పకుండా.